హలో అండి, అందరికీ వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందువరకు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. విలేజ్లో అయితే మాకైతే మా ఊరైతే చిన్నదే కానీ చుట్టూ గ్రీనరీతో చాలా అందంగా ఉంటుంది. మా నాన్నమ్మ అయితే బయట లేచి అయితే ఊడ్చేసి ముగ్గు అయితే వేస్తూ ఉంది. నేనైతే శ్రావణ మాసం కదా, తనైతే ముగ్గు వేసిన తర్వాత అయితే పసుపు కుంకుమ అయితే ముగ్గులో అయితే వేస్తున్నాను. ముగ్గులో అయితే పసుపు కుంకుమ వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇవి వేసిన తర్వాత అయితే కిచెన్లోకి అయితే వచ్చేసి నేనైతే ఒక పక్క అయితే టీ, ఒక పక్క అయితే చిన్న పాపకి అయితే రైస్ పెట్టేసాను. కొంచెమే పెట్టాను రైస్ అయితే, ఎందుకంటే తను వేడిగా వండుకోవచ్చు తను వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పి. ఇక ఈ లోపైతే రైస్ కూడా ఉడికిపోయింది. ఒక పక్క అయితే టీ మరుగుతూ ఉన్నాయి. ఈ లోపైతే పెద్ద పాప కూడా లేచింది. చిన్న పాప అయితే లేగలేదు. పెద్ద పాప అయితే రాత్రి వాళ్ళ డాడీ వార్నింగ్ ఇచ్చారు పొద్దున్నే లేగాలని చెప్పి, అందుకే తను కూడా లేచింది వాళ్ళు పొద్దున్ననే. ఈరోజు ఇక గొర్రెలు కూడా బయట కట్టాలని చెప్పి మా మామ అయితే గొర్రెలు అయితే బయట కట్టేస్తుంది. పాపం నుంచునే ఉంటాయి నైట్ అంతా. ఈలోపు అయితే టీ కూడా మరిగిపోయింది. ఇక ముగ్గురం అయితే టీ అయితే తాగేసాం. మా ఇంట్లో అయితే మా ఆయన మా నాన్నమ్మ అయితే అన్నం తినకుండా అయినా ఉంటారు, కానీ 24 గంటలు అసలు పక్క మీద నుంచి మళ్ళీ టిఫిన్ చేసే లోపల అయితే 2-3 సార్లు అయితే టీ తాగుతారు. ఇక టీ తాగిన తర్వాత అయితే నేనైతే బంగాళదుంపలు ఫ్రై చేద్దామని చెప్పి ఒక పక్క అయితే బంగాళదుంపలు పెట్టేశాను. ఈరోజు ఇక పిల్లలు అయితే తొట్టులో నీళ్ళు పోస్తూ ఉన్నారు. బాత్రూంలో టాప్ అయితే నీళ్ళు ఎక్కడం లేదని చెప్పి ఒకళ్ళు తోడుతూ ఉన్నారు, ఒకళ్ళు అయితే పోస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు స్నానాలు చేసి వచ్చే లోపలైతే నేనైతే కర్రీ వండుదామని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చేసాను. కర్రీలోకి అయితే 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు బంగాళదుంపలు కూడా ఉడికిపోవచ్చినాయి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత అయితే వాటి మీద తొక్కు కూడా తీసేసుకున్నాను. ఈ మధ్య అయితే మా ఇంట్లో ఎక్కువ బంగాళదుంప ఇవే అవుతున్నాయి. పిల్లలు అయితే వంకాయ బెండకాయ వండుతుంటే అసలు తినడం లేదు. చిన్న పాప అయితే క్యారేజ్ అయితే ఇంటికి తీసుకొస్తుందని చెప్పాను కదా. ఈలోపు బంగాళదుంపలు కూడా ఉడికినాయి అని చెప్పి వాటిని అయితే శుభ్రంగా వలిచి అయితే పెట్టేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే పోపు వేసేసి వాటిని అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకున్నాను. బంగాళదుంప ఫ్రైలో అయితే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, నాకైతే అట్లాగే ఇష్టం. ఇక కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. దానిలో అల్లం పేస్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంట్లో అల్లం పేస్ట్ పట్టిందే ఉంది ఫ్రిడ్జ్లో. కానీ అప్పటికప్పుడు పట్టుకున్న పేస్ట్ అయితే వేరే టేస్ట్ ఉంటుంది, కానీ ఇక టైం లేదని చెప్పి అదే వేస్తాను. ఈ లోపు అయితే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. పిల్లలు రెడీ అయ్యే లోపల లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచేసి స్టవ్ అయితే ఆపేసి మూత అయితే పెట్టేస్తాను. ఇక కర్రీ ప్రిపేర్ అయ్యి వచ్చే లోపల అయితే పిల్లలు కూడా స్నానాలు చేసి వచ్చేస్తారు. చిన్న పాపను అయితే రెడీ చేసేసాను. తనైతే రెడీ అవుతుంది. జల్లు అయితే తనే ముందే తీసుకుంది, ఎందుకంటే తనకే వ్యాన్ ముందు వచ్చింది అనుకున్నాను రోజు ఇట్లాగే. కానీ ఈరోజైతే పెద్ద పాపకి ముందు వచ్చింది ఆటో ఎందుకన్నా. ఇక పెద్ద పాప కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీ కూడా కిరాయి ఉందని చెప్పి తనైతే రెడీ అవుతున్నారు. ఇక చిన్నమైతే ఈరోజైతే స్కూల్కి డుమ్మా కొడదాం అనుకుంది, కానీ వీళ్ళవలేదు. చూడండి వెళ్ళాక ఎట్లా వెళ్తుంది, మొహం ఇంతలా పెట్టుకొని. వెళ్ళకూడదంటే మాత్రం అస్సలు రెడీ అవ్వదండి బాబు. ఇక మా బాబు అయితే ఈరోజు ఎందుకన్నా 9 దాకా పడుకుని అస్సలు లేగలేదు. రోజు పొద్దున్నే లేస్తాడు. ఇక పిల్లల కోసం అయితే డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేసాను, తీసుకువెళ్తారని. పెద్ద పాప అయితే తినదు, కానీ చిన్నవి అయితే తినిద్ది. సరే తను తినిద్ది కదా అని కట్ చేస్తే అలిగింది కదా, తను కూడా తీసుకెళ్ళలేదు. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే వంటగది మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళేదాకా కూడా ఎక్కడ పని అక్కడే ఉంటుంది, అస్సలు అవ్వదు ఎంత పొద్దున్నే లేచినా సరే. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం అయితే చేసుకొని పూజ చేద్దామని చెప్పి నేనైతే స్నానం చేసేసి మా బాబు కూడా లేచాడు. ఈలోపు వాడు కూడా స్నానం చేసేసాను. దేవుడి దగ్గర పూజ అంటే మాత్రం చక్కగా నా పక్క అమ్మట వచ్చి కూర్చుంటాడు. చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడు. ఇక నిన్నైతే నేను పూజ చేయలేదు, సండే కదా, మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. పెద్ద ఆమె అయితే అంతగా చేయదు, కానీ నాకులా పూజ తక్కువే చేసిద్ది. వాళ్ళ డాడీ లాగా చిన్న పాపకి అయితే పూజలన్నా దేవుడన్నా బాగానే ఇంట్రెస్ట్, చేసినంతసేపు కూడా చాలా ప్రశాంతంగా చేసిద్ది. ఇక తనే పూజ అయితే చేసింది నిన్న. తను పెట్టిన ఫ్లవర్స్ అని నేనైతే ఈరోజు తీసేసి, ఈరోజు బయట నుంచి ఏం ఫ్లవర్స్ తెచ్చుకోలేదు, ఇంట్లోనే కోసి అయితే పెట్టేశాను. మందారాలు, గులాబీలు. ఇక నేను పెట్టాను కదా, మా వాడికి అందిన పువ్వు కూడా గులాబీ కోసుకొచ్చి తనైతే పెట్టమని ఇస్తున్నాడు. అట్లా భలే చిన్న పనులు అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు క్యూట్గా ఉంటాయి కదా, మా వాడైతే బాగా చేస్తాడు అట్లా. ఇక పువ్వులు అయితే దేవుడి పటాలకి అయితే పెట్టేసేసి దీపారాధన అయితే స్టార్ట్ చేస్తాను. ఇక అగ్గిపుల్లతో చేయకూడదని నాకైతే పెద్దవాళ్ళు చెప్పారు, అందుకని ముందైతే సాంబ్రాణి ధూపం అయితే వేసేసి సాంబ్రాణి పుల్లలు అయితే దీపారాధన అయితే వెలిగించేసాను. దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత అయితే సాంబ్రాణి ధూపం కూడా ఫోటోలన్నిటికీ చూపించేసి ఇక దేవుడికైతే నైవేద్యంగా ఇంట్లో అయితే యాపిల్స్ ఉంటే యాపిల్ అయితే పెట్టేసాను దేవుడికైతే. ఈ మధ్య అసలు ఏం వండట్లేదు, నైవేద్యం కూడా చూడాలి. నెక్స్ట్ శుక్రవారం అయినా నైవేద్యం, వరలక్ష్మి వ్రతం ఉంది కదా. ఇక మా వాడు అయితే అప్పటిదాకా దేవుడికి దండం అయితే పెట్టుకున్నాడు బాగానే. నేను దేవుడికి దండం పెట్టుకోరా అని చెప్తుంటే నేను పెట్టనని చెప్పి అట్లా చూస్తున్నాడు. అక్కడ దేవుడి దగ్గర అయితే ఎన్ని వేషాలు వేస్తాడు మా వాడు కూర్చొని. అక్కడ దీపారాధన వెళ్తుంటే ఏదో మంట వచ్చేసరికి భయం అనిపించి అమ్మ అమ్మ అని చెప్తున్నాడు. ఇక దేవుడి దగ్గర అయితే ధూపం వేయడానికైతే నిప్పులు లేవు కదా, మేము అయితే పొలాలు లేవు, అందుకని ఈ మధ్య అసలు పొయ్యి మంట వేయడమే లేదు. ఇక సాంబ్రాణి కడ్డీ అంటే అదే ధూపంకి అయితే వేసాను దేవుడికి అయితే. ఇక దీపారాధన కంప్లీట్ అయితే ధూపం కూడా వేసిన తర్వాత అయితే దేవుడికి అయితే హారతి ఇద్దామని చెప్పి హారతి అయితే రెడీ చేస్తున్నాను. మా వాడు కొడుతున్నాడు కదా అని గంట వాడి చేతికి ఇస్తే నేను
హారతి ఇచ్చేదాకా అయితే బాగానే మొదలెట్టాడు. హారతి ఇచ్చే టైంలో అయితే గంట కొట్టడం అయితే ఆవేశాడు. ఇక నేనైతే హారతి మధ్యలో ఆపడం ఎందుకని చెప్పి మామూలుగానే గంట కొట్టకుండా హారతి అయితే ఇచ్చేసి, హారతి ఇచ్చిన తర్వాత అయితే గంట కొట్టాను దేవుడికి. చేసేదేం లేదు. ఇక దేవుడి దగ్గర తప్ప రైట్ అన్న మనకు నచ్చినట్టుగా పూజ చేసుకోవడం వేరే ఇవన్నీ సిద్ధాంతాలు నమ్మే కన్నా మనకు తోచినందుగా ప్రశాంతంగా పూజ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఇకైతే హారతి ఇచ్చేసిన తర్వాత అయితే నేనైతే దేవుడికి దండం పెట్టుకొని పైకి లేస్తాను. నేను ఉన్నంతసేపు అయితే మా వాడు పెట్టుకోలేదు. నేను లేననుకుని చూడండి ఎట్లా కాళ్ళు చాపుకుని మరి దేవుడి దగ్గర దండం ఎట్లా పెట్టుకుంటున్నాడో. ఇక పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది. పూజ అయిన తర్వాత అయితే మేమైతే బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి ఈరోజైతే ఇంట్లో టిఫిన్ ఏమీ వేయలేదు. నేనైతే పువ్వు పోయడం మర్చిపోయాను చెప్పి ఇక ఇంట్లోనే పొద్దున్న కర్రీను రైస్ చేస్తాను కదా, అది నేను కూడా అదే చేస్తాను. పని అంటే ఏం లేదులేండి, బయటకి ఊళ్ళోనే. ఇక రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. పొద్దున వండిన రైస్ ఉంది కదా, అదే రైస్ను ఆనియన్ కర్రీ, అట్లాగే ఇంట్లో కొంచెం టమాటా పచ్చడి ఉంటే దాంతో అయితే తినేసాను. ఇక మీరు అయితే వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ మధ్య అయితే యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ పెట్టింది కదా, దాన్ని అయితే చూస్తేనే భయం వేస్తుంది. ఇంతకుముందు 4000 గంటలైనా బాబు అనిపించేది, కానీ ఇప్పుడు 8000 గంటల లోపే మానిటైజేషన్ అయితే చేసుకోవాలంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.